హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను యూట్యూబ్ యొక్క ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈ ఫస్ట్ వీడియో అనేది ఒక మంచి శుభకార్యపు వీడియోని పోస్ట్ చేస్తున్నాను. నేను చాలా హ్యాపీ అండి. నేను ఇవాళ రెడీ చేసేది ఏంటంటే గరిగె బుడ్డి అని కూడా అంటారనమాట. సో, దీనికి కావాల్సినవి ఏమేమి ఐటెమ్స్ తీసుకున్నానో నేను మీకు చెప్తాననమాట. ఫస్ట్‌గా ఒక పాట్ ప్లస్ యాక్రాలిక్ పెయింట్స్ అంటారండి. యాక్రాలిక్ పెయింట్స్ తీసుకున్నాను. అవి తొందరగా ఆరిపోతాయనమాట. నార్మల్‌గా అప్పట్లో యెల్లో కలర్ మన కడపలకేసే పెయింట్స్ తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు యాక్రాలిక్ పెయింట్స్ అని దొరుకుతున్నాయి. పర్ బాటిల్ ₹25 ఉంటుంది. సో, ఒక్కొక్క బాటిల్ 3 కలర్స్ తీసుకున్నాను అందులో నేను. రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి అండ్ గోల్డ్ కలర్ ఒకటి. గోల్డ్ కలర్ కంప్లీట్‌గా పాట్‌కి డెకరేట్ చేశాను. గోల్డ్ కలర్ డెకరేట్ చేసిన తర్వాత నేను రెడ్ కలర్స్‌తోని నార్మల్‌గా ఇలా యూ షేప్‌లో కొంచెం డిజైన్ చేసుకున్నాను. ఈ డిజైన్ చేసుకున్న తర్వాత దానికి స్టోన్ చైన్‌తోని మళ్ళీ డిజైన్ చేశాను. అండ్ స్టోన్ చైన్ అయిపోయాక మళ్ళీ బాల్ చైన్‌తోని డిజైన్ చేసి మళ్ళీ వైట్ కలర్ పూసలు పెట్టి చిన్న చిన్న బీడ్స్ మళ్ళీ అంటించాననమాట. ఆ రెడ్ కలర్ ఎక్కడైతే ఉంటుందో ఆ రెడ్ కలర్ ఎంప్టీగా కనిపించకుండా గ్రీన్ కలర్ స్టిక్కర్ మోడల్ టైప్‌లో ఉన్న కుందన్స్‌ని నేను అక్కడ యాడ్ చేశాను. అండ్ పైన లేయర్ ఏదైతే పాట్‌కి ఉన్న ఒక అంచు ఉంటుంది కదండీ! ఆ అంచుకి కూడా చిన్న సైజ్ ఒక బీడ్స్‌ని నేను స్టిక్ చేశాను. నేను ఈ స్టిక్ చేయడానికి యూజ్ చేసిన గమ్ ఏంటంటే B7000 అని మార్కెట్‌లో దొరుకుతుంది. అది నాకు ₹40 పడిందండి ఒక్కటి. అండ్ మిగతా అన్ని కుందన్స్ అన్ని ₹10 తులాని తీసుకున్నానండి. అండ్ ఒక్క వైట్ బీడ్స్ ఏవైతే పెద్ద బీడ్స్ ఇందులో కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు. అందులో వైట్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి మాత్రమే ₹40 తులా ఉన్నాయి. మిగతా అన్ని 10. స్టోన్ చైన్ వచ్చేసి ₹20కి మీటర్ ఉంటుంది. బాల్ చైన్ వచ్చేసి ₹10 మీటర్ ఉంటుంది. మీకు ఇట్లా ఈ సింపుల్ డిజైన్ చేసుకోవాలని అనుకుంటే 2 మీటర్స్ ప్లస్ 2 మీటర్స్ అంటే 4 మీటర్స్ స్టోన్ చైన్, 4 మీటర్స్ తీసుకున్నాను ఇంకా మిగిలిపోతుంది అనుకోండి. 4 మీటర్స్ స్టోన్ చైన్ ప్లస్ 2 మీటర్స్ బాల్ చైన్ తీసుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని ₹10 తులా ఉంటుంది. అవన్నీ హాఫ్ ఆఫ్ తులా తీసుకున్నా సరిపోతుంది. ఒక్క వైట్ చిన్న బీడ్స్ మాత్రం ఎక్కువగా తీసుకోండి. అవి మీకు యూజ్ అవుతాయి. వేరే దానికి కూడా యూజ్ అవుతాయి అనమాట. ఇదే కాకుండా ఇంకా దీన్ని ఇలానే సింపుల్‌గా ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. నేను మధ్యలో ఒక్కొక్కసారి వీడియోలో నేను పాట్ డెకరేట్ చేసేది కనిపించకుండా పోయిందండి. యాక్చువల్ ఏంటంటే నేను చెప్తున్నాను కదండీ! ఇది నా ఫస్ట్ వీడియో. సో, దీనివల్ల ఏంటంటే నేను అసలు ఎలా పెట్టాలి, అసలు నేను దానిపైన ఎక్కువ ఫోకస్ చేయలేదు కెమెరా పైన. నార్మల్‌గా కెమెరా పైన ఫోకస్ చేయాలంటే ఏదైనా సాంగ్స్ పాడుతూ నేను చాలా షార్ట్స్ తీశాను సాంగ్స్ పాడి. దానిపైన ఫోకస్ చేస్తాను కానీ డైరెక్ట్‌గా కెమెరా లేదు కదండీ! నా కాన్సంట్రేషన్ కంప్లీట్‌గా పాట్ పైనే ఉండింది. ఈజీగా సింపుల్‌గా ఏసాను చూడండి. ఈ 2 బొమ్మల్లాగా చిన్నగా ఏసాను. ఆ బొమ్మలు లాగా ఏసి అవి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురులాగా నేను భావించి అలా ఏసాననమాట. మళ్ళీ అటొక 2 ఫ్లవర్స్, ఇటొక 2 ఫ్లవర్స్ ఏసి కింద గ్రీన్ కలర్‌లో పింక్ కలర్ స్టోన్స్, పైన రెడ్ కలర్‌లో గ్రీన్ కలర్ స్టిక్కర్ మోడల్ స్టోన్స్, గోల్డెన్ కలర్‌లో మళ్ళీ గ్రీన్ కలర్ స్టోన్స్ అంటించి పెట్టాను. ఒకసారి చూడండి. ఫోటోస్ కూడా రిఫరెన్స్‌లో పెట్టాను. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశానండి. అండ్ ఇదే కాకుండా ఇంకా ఇలాంటి వీడియోస్ ఏవైనా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఫస్ట్ వీడియో ఒకవేళ ఎలాంటి మిస్టేక్స్ జరిగినా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఎ లాట్.